హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి మా నిజామాబాద్ స్పెషల్ లౌజులు. మా నిజామాబాద్లో అయితే వీటిని లౌజులు అంటామండి. వీటిని చాలామంది అయితే చక్కెరపార అని పిలుస్తుంటారు. మరి ఈ లౌజులు ఎంత టేస్టీగా ఉంటాయంటే అసలు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయి. అంత క్రిస్పీగా మైల్డ్ స్వీట్తో చాలా చాలా బాగుంటాయి. పిల్లలకు హాలిడేస్ కదండి, ఇలాంటి స్నాక్స్ కానీ ఇలాంటి స్వీట్ రెసిపీస్ కానీ చేసి పెట్టారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అసలు బయట ఫుడ్ బయట స్నాక్సే అడగరు. మరి ఆలస్యం చేయకుండా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే ఈ చక్కెరపారను ఎలా చేయాలో చూసేద్దాం. ఈ లౌజులు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పంచదార, 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కరిగించిన నెయ్యిని కానీ తీసుకోండి. అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు, 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా పంచదార కరిగే వరకు ఇలా స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలుపుతూ ఉండాలి. పంచదార మాత్రం పూర్తిగా నీళ్ళల్లో ఇలా మెల్ట్ అయిపోయి ఇలా వాటర్గా రావాలి. తర్వాత దీంట్లోకి 1 అర టీ స్పూన్ వరకు యాలకుల పొడిని, చిటికెడు కన్నా ఇంకా తక్కువగా వంట సోడా వేసుకోండి. జస్ట్ చిటికెడు వంట సోడా వేస్తే సరిపోతుంది. తర్వాత మనము ఏ కప్పుతోటి నీళ్లు పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. అయితే మైదా పిండిని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనము చపాతీ పిండికి ఏ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అలా ముద్దలా చేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా 2 కప్పుల మైదా పిండి సరిపోతుంది. చూడండి, పిండి మరీ గట్టిగా ఉండొద్దు, అలానే మరీ మెత్తగా ఉండకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి. తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని చాపింగ్ బోర్డ్ పైన కానీ చపాతీ పీట పైన కానీ ఇలా మందంగా రోల్ చేయాలి. ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు, పిండి వేయాల్సిన అవసరం లేదు. ఇలా థిక్గా రోల్ చేసిన తర్వాత సైడ్స్కున్న ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేస్తే ఇలా చక్కగా స్క్వేర్ షేప్లోకి వస్తుంది. అప్పుడు నైఫ్తో చిన్న చిన్న బాక్సెస్గా కట్ చేయండి. చూడండి, మనం కట్ చేసేటప్పుడు ఎంత మందంగా ఉందో తెలుస్తుంది. ఇంత మందంగా ఉంటేనే లౌజులు చక్కగా లేయర్స్ లాగా పొంగుతాయి. కాబట్టి ఇంత మందంగా ప్రిపేర్ చేయండి. పీసెస్ అన్నీ కట్ చేసిన తర్వాత వేడివేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అయితే స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టండి. నూనె చాలా వేడెక్కిన తర్వాత వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని ఆయిల్లో పట్టినని వేసి అలాగే వదిలేసేయండి. అవన్నీ పైకి ఒకటి ఒకటి చక్కగా పైకి తేలి పొంగిన తర్వాతనే నెమ్మదిగా స్పూన్తో మరొక వైపు టర్న్ చేయాలి. ఈ లౌజులను టోటల్గా సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే లోపల వైపుకు పిండి చక్కగా గోలి క్రిస్పీగా వస్తుంది. చూడండి, లేయర్స్లా ఇలా ఎంత చక్కగా పొంగాయో అర్థమవుతుంది. ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేయండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారేటప్పుడు తీసేయాలి. తీసేసేటప్పుడు మెత్తగా అనిపిస్తుంది, కలర్ తక్కువగా అనిపిస్తుంది. కానీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా కలర్ డార్క్గా అవుతుంది. అంతేనండి, నిజామాబాద్ స్పెషల్ లౌజులు రెడీ అయిపోయాయి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ పాటు ఇంతే క్రిస్పీగా ఉంటాయి. చూస్తే అర్థమవుతుంది కదండి ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయో. మరి నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్తో మీరు కూడా ప్రిపేర్ చేయండి. మరి చాలామంది వీటిని చక్కెరపార అంటారు, కానీ మా సైడ్ అయితే లౌజులు అంటాము. ఇవి మైల్డ్ స్వీట్గా ఉండడం వలన ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంటాయి. మరి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.